నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ ఘన విజయం. ఉత్తరాంధ్ర పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలలో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయంతో క్లీన్ స్వీప్ చేసిన తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీగా కంచర్ల శ్రీకాంత్ ఘన విజయం సాధించడంతో గూడూరు పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో అంబరాన్ అంటిన సంబరాలు. తెలుగుదేశం పార్టీ తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి శ్యాంప్రసాద్ రెడ్డిపై 34,116 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. పశ్చిమ రాయలసీమ, ఉత్తరాంధ్రలో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయ కేతనం ఎగురవేసిన తెలుగుదేశం పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో క్లీన్ స్వీప్ చేయడం జరిగింది. మార్చి 13వ తేదీన జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పూర్తి ఫలితాలు ఈ రోజు ఉదయానికి వెల్లడయ్యాయి. ఉమ్మడి శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప మొత్తం 9 జిల్లాల్లో జరిగిన 3 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించడంతో దాదాపు 108 అసెంబ్లీ నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ సత్తా చాటినట్లయింది. ఈ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించడంతో రాష్ట్రంలో ఇది మార్పుకు సంకేతమని పలువురు మేధావులు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ విజయంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉత్సాహంతో తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. తూర్పు రాయలసీమ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఘన విజయం సాధించడంతో నేడు గూడూరు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మరియు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో కార్యకర్తలు, నాయకుల సంబరాలు అంబరాన్ని అంటాయి. ముందుగా టపాకాయలు పేల్చి కేక్ కట్ చేసి తమ సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. గూడూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మరియు ఇన్ఛార్జి డాక్టర్ పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా కంచర్ల శ్రీకాంత్ ఘన విజయం సాధించిన సందర్భంగా విజయోత్సవాలను స్థానిక టీడీపీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో కలిసి ఘనంగా నిర్వహించారు. ముందుగా భారీ ఎత్తున టపాసులు పేల్చిన అనంతరం భారీ కేక్ను కట్ చేసి నాయకులకు, కార్యకర్తలకు పంచిపెట్టారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ నాయకత్వం వల్లనే గూడూరులో కంచర్ల శ్రీకాంత్కు అత్యధిక మెజార్టీ వచ్చేందుకు సాధ్యమైందని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కంచర్ల శ్రీకాంత్ విజయానికి కృషి చేసిన ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకునికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని సునీల్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ మరియు ఇతర నాయకులు మాట్లాడుతూ ఈ విజయం పూర్తిగా 3 జిల్లాల తెలుగుదేశం పార్టీ నాయకుల, కార్యకర్తల రెక్కల కష్టమని చంద్రబాబు నాయుడు గారు మాకు టెలికాన్ఫరెన్స్ ద్వారా ప్రతిరోజు మార్గనిర్దేశం చేసి ప్రణాళికాబద్ధంగా పోల్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేయాలి, ప్రచారం ఏ విధంగా చేయాలి, ప్రతి ఓటర్ని ఏ విధంగా కలవాలి, ఓటర్ను బూత్ వద్దకు ఏ విధంగా తీసుకురావాలి అనే విషయాలు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ మమ్మల్ని ఉత్తేజపరిచారని, ఆ ఉత్తేజంతోనే మేమందరం కలిసికట్టుగా గ్రామ స్థాయి నుంచి, వార్డు స్థాయి నుంచి కార్యకర్తలు, నాయకులు సమిష్టిగా కలిసి పనిచేస్తామని, అందువల్లనే ఈ విజయం సాధ్యమైందని అన్నారు. అలాగే రాబో అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఇదే విధంగా పనిచేసి గూడూరులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారిని గెలిపించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని చేసుకునేంత వరకు మనం కష్టపడి పనిచేయాలని అన్నారు. ఈ ఎన్నికల ఫలితాలతో పట్టభద్రులైన యువత, ఉద్యోగ, ఉపాధ్యాయ, మేధావి వర్గాలన్నీ నేటి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయని, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నాయని స్పష్టమవుతుందని, 9 జిల్లాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో 3 స్థానాలను తెలుగుదేశం పార్టీ వైసీపీని క్లీన్ స్వీప్ చేసి విజయం సాధించడం ఆనందంగా ఉందని, ఇదే విధంగా ప్రజల పక్షాన మనం పనిచేసి రాబో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఘన విజయం సాధించాలని అన్నారు. ప్రజా తీర్పును శిరసావహించని వైసీపీ పార్టీ అనేక దౌర్జన్యాలకు పాల్పడుతుందని, కుంటి సాకులు చెప్తూ వాలంటీర్ల వలన మేం ఓడిపోయామని చెప్తున్నారని, ఇప్పటికైనా వాలంటీర్లు వైసీపీ ప్రభుత్వం యొక్క అసలు స్వరూపాన్ని తెలుసుకొని మీరు మీ విధులలో చట్ట ప్రకారమే పనిచేయాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో గూడూరు నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, పట్టణ, మండల, వార్డు, గ్రామస్థాయి అధ్యక్ష, కార్యదర్శులు, నాయకులు, అనుబంధ సంఘాలైన టీఎన్ఎస్ఎఫ్, తెలుగు యువత, తెలుగు మహిళ, ఎస్సీ సెల్, బీసీ సెల్, ఎస్టీ సెల్, క్రిస్టియన్ సెల్, మైనార్టీ సెల్, వాణిజ్య విభాగం అధ్యక్ష, కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో మొత్తం పోలిన ఓట్లు 2,69,339 ఓట్లు. అలాగే వాల్యూ కానటివి అంటే
అవి అర్హత సాధించినవి అది చలన ఓట్లు 20,979 ఓట్లు. మొత్తం చెల్లుబాటు అయిన ఓట్లు 2,48,360. దాంట్లో మన అభ్యర్థి కంచెల శ్రీకాంత్ గారికి వచ్చిన ఓట్లు 1,24,181. అట్లాగే వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి వచ్చిన ఓట్లు 90,071. మొత్తం మెజార్టీ 34,110. మన గూడూరు కాదు, మొత్తం ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం మెజార్టీ 34,110 ఓట్లు మన శ్రీకాంత్ గారికి రావడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఈరోజు మొన్న ఎలక్షన్ సమయంలో బూతుల్లో కూర్చొని ధైర్యంగా ఉదయం నుండి సాయంత్రం వరకు ఎక్కడ మనం అన్నం కొట్టిందా ఆనే ఉండి ఓట్లు పోల్ చేసేటువంటి మా పోలింగ్ ఏజెంట్లకి మనస్ఫూర్తిగా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ పేర్లు కూడా ఎందుకంటే అసలు ఆ రోజు కూర్చుని వీళ్ళు లోపల ఎలక్షన్ చేసింది వీళ్ళు కాబట్టి వాళ్ళందరినీ అభినందించాల్సిన అవసరం ఒకసారి చెప్పడం ద్వారా వీళ్ళందరూ అభినందించమని చెప్పి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ప్రాణం ఉండి ఈ ఎలక్షన్ చేశారు. ప్రతి ఒక్కరు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మీరు ఇచ్చినటువంటి బలం ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఒక ఆయుధం. ఈ టైంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు 3 సునాయాసంగా గెలవడం, ఇంకోటి హోరాహోరీ మధ్య ఇక ఎలక్షన్ జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి బూస్టప్ ఇచ్చే కార్యకర్తలు. దీనికి ప్రధాన కారణం మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. రోజు ఈ యొక్క వీడియో కాల్ కానీ టెలిఫోన్ కాల్ కానీ చేసి అసలు ఎక్కడ ఉన్నావు, ఏ లొకేషన్ లో ఉన్నావు, ఎవరికి పాంప్లెట్ ఇస్తున్నావు, నువ్వు నిద్ర చేసేవా లేదా అక్కడ నుంచి రోజు మమ్మల్ని అందరూ కూడా కనుక్కున్నారు. కాబట్టి మేము కూడా మీ వెంటబడి తిరిగాం. లేకపోతే అక్కడ ఆయన కానీ నాకు చెప్పకపోతే మేము కూడా ఇబ్బంది పెట్టాం. ఎందుకంటే ఈరోజు అట్లా చేశాం కాబట్టి ఈ ఫలితం. లేకపోతే తూతూ మంత్రంగా నా ఎలక్షన్ చేస్తుంటే ఫలితం వేరే వేరే ఉంటుంది. కాబట్టి కార్యకర్తలకి నాయకులు చెప్పేదంటే ఈ విధంగా ఎలక్షన్ చేశామో అదే విధంగా రేపు రాబోయే రోజుల్లో మనం ఎలక్షన్ చేసే తప్ప మన గెలుపు అంత సునాయాసం కాదు. మనం ఏదో గెలిచిపోతాం అనుకుంటే మళ్ళీ ఎలా గెలిపోతాం. కాబట్టి ఈ రోజు ఏ విధంగా చేశారు అంతకన్నా కష్టపడబడా. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మన పార్టీ క్యాడర్ ప్రతి ఊరు ఏ విధంగా కష్టపడి పనిచేశారో ఆ విధంగా కష్టపడి పనిచేస్తే ఈసారి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం ఖాయమని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అలాగే లోకేష్ బాబు గారి పాదయాత్ర బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. రోజు రోజుకి అంచనాల నుంచి ప్రజలు లోకేష్ బాబు గారికి జైలు పోతున్న విషయం కూడా గుర్తు చేస్తున్నా. అలాగే నాకు మెయిన్ ఏజెంట్గా నాకు ఈ క్రిటికల్ ఎలక్షన్స్ లో బాధ్యతలు ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అక్కడికి వేశారంటే నిజంగా పార్టీకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నిజంగా చాలా బ్రహ్మాండంగా ఎలక్షన్స్ చేశారు మన కార్యకర్తలకి ఏమిచ్చినా రుణం తీసుకునే పరిస్థితి, కార్యకర్తల రుణం ఏమిచ్చినా తీసుకునే పరిస్థితి అని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్తకి తెలియజేస్తున్నా. ఈరోజు మీరే మా బలం. మీరు లేకపోతే మాకు నిజంగా మానసికంగా ఇబ్బంది పడేవాళ్ళం. ఈరోజు కార్యకర్తలు ఉన్నారు కాబట్టి మేము ధైర్యంగా ముందుకెళ్తున్నాం. అలాగే ఇంతకుముందు చిరంజీవి చెప్పినట్టు ఈ 6-7 మంది టీం బ్రహ్మాండంగా వర్క్ చేశారు. అలాగే టిఎన్ఎస్ఎఫ్ఐ నాయకులు సోదరులు వెంకటేశ్వర్లు, మా గౌతమ్, వాళ్ళ నాయకత్వంలో అందరూ కూడా పెద్దలు కూడా తిరిగి ఓట్లు అభ్యర్థించారు. ఇక మా రాష్ట్ర పార్టీ నాయకులు ఇద్దరు కష్టం అంతా ఇంత కాదు. అట్లాగే మా మండల పార్టీ నాయకుల కష్టం ఎవరికి చెప్పలేము, అంత కష్టపడ్డారు మా మండల పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు అందరూ కూడా. అట్లాగే అనుబంధ సంఘాలన్నీ కూడా అనుబంధ సంఘ నాయకులు అందరూ కూడా బ్రహ్మాండంగా కష్టపడ్డారు. అలాగే ఈ క్లిష్ట పరిస్థితుల్లో పదవులు ఉన్నటువంటి మా ఎంపీటీసీలు కూడా బ్రహ్మాండంగా కష్టపడ్డారు. ఇంకో వాళ్ళందరూ కూడా కష్టపడ్డారు. అలాగే మా సర్పంచులు కూడా బ్రహ్మాండంగా కష్టపడ్డారు. అలాగే ఎస్సీసీలు కానివ్వండి, బీసీసీలు కానివ్వండి, మైనారిటీసీలు కానివ్వండి, ప్రధానంగా మా యువత బ్రహ్మాండంగా కష్టపడ్డారు. మా యువత అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా ఎలక్షన్ కాదని ఎవరు అనుకోవాలా, ఇది మా ఎలక్షన్, మా సొంత ఎలక్షన్ అని చెప్పి అందరూ కూడా చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజులో వైఎస్ఆర్సీపీ పార్టీ పని అయిపోయింది.
108 నియోజకవర్గాల్లో ప్రజలు స్పష్టంగా ఫలితాలు ఇచ్చారు. మనదైతే 30,000 చిత్ర మెజార్టీ, ఊహించిన మెజార్టీ. అంటే గవర్నమెంట్ పైన ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పైన ఎటువంటి విముక్త చూపిస్తున్నారో మీకు దీని ద్వారా అర్థమవుతుంది. అలాగే గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరూ పట్టభద్రులందరూ కూడా మనసుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే లాయర్లకి, డాక్టర్లకి, ముఖ్యంగా టీచర్లకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే టీచర్ సెలక్షన్ లో గెలవడానికి కొన్ని చిన్న ఓడిపోవడానికి చిన్న కారణాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఈ సెలక్షన్ జరగకుండా అవన్నీ సరిదిద్దుకుంటామని మేము తెలియజేస్తూ మాకు పూర్తి మద్దతు ఇచ్చినటువంటి పీడిఎఫ్ వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే రమణారెడ్డి గారికి, జలసి రమణారెడ్డి గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే సిపిఎం, సిపిఐ, జనసేన పార్టీ నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎవరైతే ఈ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన పోవాలనుకున్నారో వాళ్ళందరూ కలిసి ఈరోజు తెలుగుదేశం పార్టీ విజయాన్ని సహకరించినందుకు మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇదే స్ఫూర్తితో అందరూ కూడా కలిసికట్టుగా కుటుంబంలో కలిసి రాబోయే ఎలక్షన్ ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే రోజు మా వాళ్ళు తిట్టుకునేవాళ్ళు, ఏందా ఒక ధర్నా అంటావు, ఒక మీటింగ్ అంటావు, ఒక అదంటావు, ఇదంటావు, మనం అక్కడ పోమంటే ఎక్కడ పోమంటాం అని అటు చేశాం కాబట్టి ఈ స్థాయికి వచ్చాను. ఆయన మనం అందరూ మనం కూడా తిని ఆలోచి పనుకోవాలంటే మనం కూడా ఆలోచించిన అవతరాడు. కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఆ వ్యవహారం ఉంది, పార్టీ కార్యకర్తలు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. అలాగే బయట నుండి వచ్చినటువంటి మా అబ్దుల్ ఆనందరావు గారికి, అలాగే ఎమ్మెల్సీ రాజు గారికి, అలాగే పెద్దలు కల్లకూరు శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే కన్నబాబు, మా అబ్దుల్ కన్నబాబు గారికి, దామంచెర్ల సత్య గారికి, అలాగే కరీముల్లా గారికి, మమ్మల్ని అందరినీ ఏకతాటిపై నడిపించినటువంటి మా నాయకులు, పెద్దలు, మా పేద రవిచంద్ర గారికి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి, మా నారాయణ గారికి, పెద్దలు సోదరులు మా గంగా ప్రసాద్ గారికి, అలాగే పెద్దలు మాజీ పార్లమెంటు సభ్యులు, కేంద్ర మంత్రి వర్యులు పరబాక లక్ష్మి గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మా అయ్యజనకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, వాళ్ళందరి యొక్క సహాయ సహకారాలతో ఈరోజు మేము ధైర్యంగా ఉన్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మేము పిల్లగానే వేరే ఊరు నుంచి పైసా డబ్బు తీసుకోకుండా ఇక్కడికి వచ్చి కంచెల శ్రీకాంత్ గారికి ఓటేసినటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి, ఇతర ఉద్యోగాలు ఉన్నటువంటి నాయకులకి, డాక్టర్లకి అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎస్పెషల్లీ మా గ్రాడ్యుయేట్స్ ఎంత అనుకున్నారు, వాళ్ళు ఉంటానే లాభ ఉద్దేశాలు మొత్తం. ఎందుకంటే అంత కసి ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద. కాబట్టి అర్థం చేసుకోండి. ఇప్పుడు కూడా సామాన్య ప్రజల్లో కూడా ఈరోజు అర్థమైపోయింది. ఇప్పుడు ఎలక్షన్ జరిగిన ఆయన 175 ఎందుకు రాదన్నాడు అవతల ఆయన, ఎందుకు వస్తుంది ఈరోజు 105 మంది అర్థమైంది మీకు ఈరోజు. కాబట్టి ఆ మాట చెప్పాల్సిందే నారా లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు, మీరు కాదు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఈ గవర్నమెంట్ పైన వ్యతిరేకత కలుగుతుంది. కాబట్టి అందరూ కూడా కష్టపడి ఇలా గెలిచేసామని అయిపోయినాము. ఒక 1 రోజులు మాకు సెలవు మీకే పని పడలేదు సునీల్ కుమార్ అని మొన్న అన్నారు చాలా మంది. సెలవు అన్నారు, నేను కూడా సెలవు నేను ప్రశాంతం ఉందాం అనుకుంటే నైట్ ఫోన్ చేసి 6:30 గంటలకి చిత్తూరు జిల్లా రిపోర్ట్ చేయాలి, నువ్వు మెయిన్ ఏజెంట్ అని చెప్పారు. పోయినా నేను ముగ్గు చేశానా, పోయినా 2 రోజులు అని ఇప్పుడు వచ్చాం. కాబట్టి ఇది పార్టీ బాబు గారు ఆదేశిస్తే ఖచ్చితంగా మనం దాన్ని పాటించాల్సిందే. పాటించకపోతే మనకే నష్టం అది. కాబట్టి బాబు గారు చెప్పేటువంటి వాస్తవాలు ఆయన మన ఊరికే పరిగెట్టుట. రాబోయే రోజు ముందు రోజు గ్రహించి ఆయన ఈరోజు ఈ కార్యకర్తల పైన శ్రద్ధ చూపిస్తారని తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ప్రతి కార్యకర్త కూడా లోకేష్ బాబు గారు మాట ఇచ్చారు. ఈసారి ఖచ్చితంగా ప్రతి కార్యకర్త ఎవరైతే పార్టీని నమ్ముకొని పనిచేస్తున్నారో అందరూ కూడా తగిన విధంగా న్యాయం చేస్తామని చెప్పారు. కాబట్టి కార్యకర్తలు ఎవరు కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. మనందరినీ కూడా రాబోయే రోజుల్లో
మంచి స్థితిలో చేసేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, అలాగే ముఖ్యంగా వాలంటీర్లకి చూశారయ్యా, ఈరోజు పేపర్లో దీనికి కారణం వాలంటీర్లు అంట. మీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఇందులో మీరు ఒక నమస్కారాలు పెట్టి దండం పెట్టి వాళ్ళు ఏం చేసినందుకు ఈరోజు ఏమి ఇచ్చారు స్టేట్మెంట్ వాళ్ళు, మేము కూడా విధానం కారణం వాలంటీర్లు అంట. అది వాలంటీర్లు పది సెలవు ఇచ్చారైనా మిమ్మల్ని కరేపాగా వాడుకునేటువంటి పరిస్థితి. కాబట్టి ఇంకన్నా మారండి, మంచి వాలంటీర్లకి మళ్ళీ మా గవర్నమెంట్ లో మా నాయకులు చెప్తే ఖచ్చితంగా వాళ్ళే వస్తాం. అది మా నాయకులు నచ్చలా, లేకపోతే లేదు. కాబట్టి దయచేసి మంచి వాలంటీర్కి ఎప్పుడు అన్యాయం జరగదు. మీరు ఎవరు కూడా నువ్వు తీయేస్తారంటే భయపడద్దు. మీరు ఒకే విధంగా మేము ఎట్టే చేస్తాం అంటే పోతామంటే పోతారంటే. కాబట్టి దయచేసి ఆ పని తెచ్చుకోవద్దు. అయినా మీరందరూ పేద కుటుంబానికి చెందినవాడు కాబట్టి మీరంటే మాకు ప్రేమ. కాబట్టి ఎక్కడైనా సరే చూశారు కదా ఫలితాలు. కాబట్టి ఇంకా పద్ధతి మార్చుకోవాలని తెలియజేస్తున్నాం. అలాగే అందరూ అధికారులకు కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలయ్యా. ఇన్ని రోజులు మీరు ఊడిగం చేశారు అవసరాలకి, ఎక్కడైనా ఊడిగం ఆత్మని చెప్పి మా అందరినీ కోరుతున్నారు. ఎందుకంటే ప్రజలు స్పష్టంగా తీర్పిచ్చారు. ఇంకా మీరు ఈ సంవత్సరాలు ఊడిగం చేస్తే మిమ్మల్ని ఎవరు రక్షించారు? మొన్న రక్షించారు ఈ రాష్ట్రాన్ని, మిమ్మల్ని ఎవరు రక్షించారు? అధికారులు, నిబద్ధత అధికారులు దయచేసి న్యాయం చేయండి. మాకేం ఫేవర్ చెప్పండి, న్యాయం చేయండి, చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ, అలాగే మాకు ఇన్ని రోజులు మాకు కోఆపరేట్ చేసినటువంటి అన్ని ఛానల్స్, మా హైపర్, మా శివాబి, మా సిఆర్ ఛానల్ వాళ్ళకి, అలాగే లోకల్ టీవీలో ఉన్నటువంటి మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఏషియన్ సీను కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా పత్రికా మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మా ఆఫీస్లో స్టాఫ్కి మనస్ఫూర్తిగా మా మల్లికి కానీ, మా రాజేష్కి కానీ, మా కస్తూరికి కానీ, మా సాయికి కానీ, వీళ్ళందరూ కూడా ఇక్కడ ఎప్పుడు అందుబాటులో ఉన్నటువంటి మా అరుణు, అలాగే దయాకరు, సందీపు, శ్రీకాంత్, వీళ్ళందరూ కూడా మర్చిపోతే చెప్పండి ఆయన మా సాయి చెప్పారు. అలాగే సునీల్, వేముల సునీల్ ముఖ్యంగా నాకు ఎప్పుడు పార్టీ రాజు, ఎప్పుడు పార్టీ ఆఫీసులో ఉంటూ ఎవరు ఏమొచ్చినా వాళ్ళే చూసుకుంటూ నిత్యం ఇక్కడ నడిపించిన అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మా గ్రామ స్థాయి నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను. ఈ విధంగా దశాదిశ నిర్ణయించిన మన పార్టీ యొక్క అధినాయకుడు, మనందరి వాడు సునీల్ అన్న గారి నాయకత్వంలో మీరందరూ కూడా మనం ఈ ఎన్నికలకి పార్టీ ఇచ్చిన ఆదేశాలను, అదేవిధంగా మన ఇన్ఛార్జి తెలియజేసినటువంటి ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా చేయాలనే నిర్ణయాలు కూడా తూచా తప్పకుండా మీరందరూ పాటించడం జరిగింది. అదేవిధంగా మన యొక్క నియోజకవర్గం నుంచి బయట నుంచి కూడా పరిశీలకులు పంపించడం జరిగింది. ఆయన కూడా వచ్చి మనకి ఆనందరావు గారు రావడం జరిగింది. ఆయన 150 పోలింగ్ మనకి సంబంధించిన పంచాయతీలు, మున్సిపాలిటీలు అన్ని దగ్గరలో కూడా ఆయన సమావేశాలు ఏర్పాటు చేయడం, మనం ఏ విధంగా చేస్తే బాగుంటుందని మీ అందరితో చర్చించడం, మీ చర్చలన్నిటి కూడా ఆయన తీసుకోవడం, దాని ప్రకారం మన ఎన్నికల్లో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలనేది కూడా ఆలోచించుకొని ముందుకెళ్ళడం జరిగింది. మనం ఈరోజు సెమీఫైనల్స్కి వచ్చినప్పుడు మన యొక్క నాయకులందరూ కూడా ఏ నాయకులు ఎక్కడుండాలని ఆ పోలింగ్ కేంద్రాల్లో ఉన్నాడు. టౌన్కి వచ్చినప్పుడు టౌన్ లీడర్స్ అందరూ కూడా 87A, 187A, 187, 188, 188Aలో పట్టణానికి సంబంధించిన నాయకులు ఉండడం జరిగింది. 2 టౌన్ 1 టౌన్ వాళ్ళందరూ కూడా మన పంచాయతీరాజ్ ఆఫీస్ కాడ ఉండే ఈ ఎన్నికల కార్యక్రమాన్ని జరపడం జరిగింది. అదేవిధంగా రూరల్ సంబంధించినప్పుడు అక్కడ రూరల్ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శి నెలవారి భాస్కర్ రెడ్డి గారు, పార్టీకి సంబంధించిన క్యాడర్ అంతా కూడా అక్కడ ఉండి ఆ కార్యక్రమాన్ని సాయంత్రం పోలింగ్ స్టేషన్ మూసి మన ఏజెంట్లు బయట వచ్చేదాని ద్వారా అందరం ఉండి మన కార్యక్రమాలు. అదేవిధంగా చిలకూరు దగ్గర పట్టాభిరామరెడ్డి, దినేష్ గారు, మన వెంకటేశ్వర రెడ్డి గారు, రామచంద్రారెడ్డి గారు, వీళ్ళందరూ కూడా చిల్లపూర్ యొక్క బూతుల దగ్గర ఆ బాయ్స్ స్కూల్ జడ్పీ బాయ్స్ స్కూల్ మన పట్టణానికి అక్కడే కూడా 3 కిలోమీటర్లు ఉన్నప్పటికీ కూడా వెహికల్స్ స్నానం చేసి అక్కడ యొక్క ఓటర్ల యొక్క పర్సంటేజ్ పెరిగేదానికి కూడా వీళ్ళందరూ కూడా దానికి సంబంధించినటువంటి మెజర్మెంట్స్ అన్ని కూడా తీసుకొని దాని ప్రకారం చిలకూరులో జరపడం జరిగింది. అదేవిధంగా మనం కోటలో కూడా 3 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అక్కడ మనం పోయి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా అలుపెరగక పోరాటం చేశాం. దీంట్లో నడిపించే నాయకుడు సమర్థుడైతే ఆ సైన్యం విజయాన్ని సొంతం చేసుకుంటుంది.
మనకున్న మన నాయకుడు వాసిం సునీల్ కుమార్ యొక్క సమర్థ నాయకత్వంలో ఈ శాసన మండలి పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల్లో ప్రతి ఓటర్ను కూడా కలిసేదానికి ప్రతి కార్యకర్త మామూలుగా కార్యకర్త నుంచి బూత్ కన్వీనర్ నుంచి యూనిట్ ఇన్ఛార్జీల నుంచి ఫస్ట్ ఇన్ఛార్జీల నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జీల వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేశారు. అదేవిధంగా మనం వెళ్ళి ఓటు అడిగిన ప్రతి పట్టభద్రుడు అదేవిధంగా ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం మీద తమకున్నటువంటి వ్యతిరేకతని చాటుకుంటూ మనకి భరోసా ఇచ్చి మేము ఈసారి తప్పకుండా తెలుగుదేశాన్ని కొట్టేస్తాం, ఈ సైకో పాలని తరిమి కొట్టేదానికి మా వంతు సహకారం మీకు అందిస్తామని చెప్పి భరోసా ఇచ్చి నిన్న జరిగిన కౌంటింగ్ లో భారీ మెజార్టీతో తూర్పు రాయలసీమ వాసిం సునీల్ కుమార్ గారిని నమ్మి గూడూరు నియోజకవర్గంలోటువంటి పట్టభద్రులు కావచ్చు, టీచర్స్ అయితే కావచ్చు, అందరూ ఓటేసిన దానికి వాళ్ళకి శిరస్సు ఉంచి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మనం చేసిన కార్యక్రమం వల్ల శత్రువును సమాయత్తం చేశాం మనం. ఎందుకంటే 20 ఏళ్ళు మనమే ఎవరు లేదని చెప్పి వివరించినటువంటి వైసీపీ పార్టీకి నిన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ యొక్క ఫలితాలు ఒక చెంపపెట్టు. ఆయన యొక్క కోటలో కూడా మనం బాగా వేసే విధంగా మనం దూసుకొని వెళ్తున్నామంటే ఇది మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు పొందినటువంటి వ్యూహంలో భాగం అని చెప్పని తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇన్ఛార్జి క్లీనర్ ఇచ్చిన మాటలు పెట్టిన బాధ్యతలు అన్నీ కూడా చెల్కూరు మండలంలో అక్కడున్న పరిస్థితులకు తగ్గట్టు మేము మా సాయి శక్తుల కష్టపడి పనిచేసామని చెప్పి తెలియపరుస్తాము. అదేవిధంగా క్లస్టర్ వైజ్ క్లస్టర్ 6, క్లస్టర్ 7 నుంచి కూడా ఆ గ్రామ పార్టీ అధ్యక్షులు కింద స్థాయి కార్యకర్తల దాకా అందరం కూడా 1కి 3 సార్లు ఓటర్లని దగ్గరకు పోయి అడిగి పరిస్థితులు తెలియజేసి మనందరినీ ఎన్నికలకు సిద్ధపడి తీసుకొని వచ్చి ఓట్లు వేయించడం కూడా జరిగింది. అందులో భాగంగానే మొత్తం 1800 పైచలకు ఓట్లు ఉంటే సుమారుగా 1181 ఓటుని అక్కడ పోల్ చేయించడం. పోల్ చేసే దగ్గర కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా మనం ఏమాత్రం కూడా వైసీపీకి వాళ్ళకి అధికారంలో ఉన్న వైసీపీకి తగ్గకుండా మనం అక్కడ ఆ యొక్క బూత్ని మనం మెయింటైన్ చేయడం కూడా జరిగింది. ఇది ఒక సెమీఫైనల్ నిరూపించిన యువత అందరికీ నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా గూడూరు నియోజకవర్గంలో ఉన్న యువత మరియు పార్లమెంట్ యువత అందరూ కలిసి ఈ ఎలక్షన్ లో పెద్దల శ్రీకాంత్ గారిని గెలిపించుకునేదానికి ఎంతో కృషి చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుసుకుంటూ గూడూరు నియోజకవర్గ ప్రజలందరికీ రాత్రి మూడు కష్టపడి శ్రీకాంత్ కోసం, తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు కోసం, మన పార్టీ కోసం, భావితరాల భవిష్యత్తు కోసం ప్రతి కుటుంబం తెలుగుదేశం పార్టీ కుటుంబం సభ్యులందరూ కళకళలాడాలనే ఉద్దేశంతో ఈ శ్రీకాంత్ గెలుపు రేపు 2024లో సునీల్ కుమార్ గారు మన 46,000తో మేనేజ్ ఈ రోజు 50,000 ప్రధానితో గెలిపించాల్సిన బాధ్యత ప్రతి గ్రామ పార్టీ అధ్యక్షులు, ప్రతి గ్రామ విలేజ్ నాయకులు, ప్రతి ఒక్క బాధ్యత అన్నమాట. ఇది ఒక సునీల్ కుమార్ గారి కోసం, మండల పార్టీ అధ్యక్షుల కోసం, రాష్ట్ర కార్యదర్శుల కోసం కాదు, నారా చంద్రబాబు నాయుడు కోసం కాదు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఈ ఇబ్బందులు తీసుకొచ్చిన 4 సంవత్సరాలు మనకు అభివృద్ధి కావాలన్నా, దుర్మార్గ పరిపాలన కావాలనేది ఒక ప్రతి గ్రామ నాయకులు, ప్రతి మున్సిపాలిటీలో ఉండే లీడర్స్ కూడా ప్రతి గ్రామంలో అందరూ గమనించి పార్టీ అధ్యక్షులకు, సెక్రటరీలకి, మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ ముందుగా నా వందనాలు. ముఖ్యంగా ఈరోజు మనం ఆల్మోస్ట్ గెలిచినట్టే. ఎందుకంటే ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడ్డాడు. నిన్న మొన్న ఈ 20 రోజుల నుంచి సునీలు మిత్ర బృందం, శిష్య బృందం ఎంత కష్టపడ్డారో మనందరం చూసాము. ఇది ఫైనల్స్ కాదు, ఫైనల్స్ 2004లో ఉంది. మనం ఆ రోజు కూడా ఇదే విధంగా ఇంతకన్నా ఎక్కువగా మనందరం ప్రయత్నం చేసి ప్రతి ఒక్కరు ఆ రోజు కొంతమంది పని చేయకుండా అందరూ ఎవరికి తెలిసిన విధంగా పనిచేసి రాబోయే రోజుల్లో 2004లో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ విజయం ఈరోజు ఈ 3 జిల్లాల తెలుగుదేశం పార్టీ కార్యకర్తల, నాయకుల రెక్కల కష్టం. అదేవిధంగా గూడూరులో పూర్తి మెజార్టీ రావడం, గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జి
మన మాజీ శాసనసభ్యుల సోదరులు సునీల్ కుమార్ గారి కెప్టెన్సీలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కార్యకర్త స్థాయి నుంచి బూత్ కన్వీనర్, యూనిట్ ఇన్ఛార్జ్, క్లస్టర్ ఇన్ఛార్జ్, మండలాధ్యక్షులు, పట్టణాధ్యక్షులు, మాజీ కౌన్సిలర్లు, అనుబంధ సంఘాల నాయకులు, మహిళలు, ముఖ్యంగా యువత అందరూ కలిసి టీం వర్క్ గా చేసి ఈరోజు మన కంచర్ల శ్రీకాంత్ గారిని మంచి మెజార్టీతో గెలిపించుకోవడం జరిగింది. దీనికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే తెలుగుదేశం పార్టీని నమ్మి విజ్ఞతతో ఓటేసిన ప్రతి పట్టభద్రునికి పాదాభివందనం తెలియజేస్తూ, ఇప్పుడు ఎలాగైతే మనం పబ్లిసిటీ లేకుండా గ్రౌండ్ వర్క్ ప్రతి వార్డులో, ప్రతి గ్రామంలో ఏ విధంగా చేసామో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే విధంగా చేసి మన సోదరులు సునీల్ కుమార్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా మరలా మరలా అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి మనం అందరం కృషి చేయాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన సోదరులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 11వ తేదీ జరిగినటువంటి తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో అయ్యా చదువుకున్న మేధావులారా మీకు పాదాభివందనం. ఎందుకోసం అంటే మీరు మొన్న గత ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డిని నమ్మి మీ అందరూ జగన్మోహన్ రెడ్డికి వేయడం జరిగింది. కానీ ఈ రోజు అది తెలుసుకొని 4 ఏళ్లలో మా భవిష్యత్తు 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయామని చెప్పి తెలుసుకున్నటువంటి మీరందరూ మీకందరికీ మేము పాదాభివందనం చేస్తున్నాం. అయ్యా ఈ రోజు కంచెల శ్రీకాంత్ చేసి మీరు అంత ఘన విజయం సాధించడానికి కారణమైనటువంటి మీరందరూ నడుం బిగించి రానున్న కాలంలో ఇక్కడ సునీల్ కుమార్ గారి విజయం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకుంటే మీరు ఈ రోజు చేసిన ఓటుకి సాధారణంగా మీరు చేసిన దానికి ప్రతిఫలం దక్కుతుందని చెప్పి మన గూడూరు నియోజకవర్గ పార్టీ ఆఫీసులో మన నాయకుడైనటువంటి డాక్టర్ పాసిరి సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరుపుకున్నప్పుడు ఇక్కడికి ఇచ్చేసిన నాయకులకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, మహిళా నాయకురాలకి, అదేవిధంగా యువతకు, తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలో మన జాతీయ అధ్యక్షులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు బలపరిచిన వ్యక్తి శ్రీ కంచెల శ్రీకాంత్ గారు వైసీపీ ప్రత్యర్థి అభ్యర్థిపై 34,110 ఓట్ల మెజార్టీతో గొప్ప విజయం తెలుగుదేశం పార్టీని గెలిపించినందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ముందుగా ఈ పట్టభద్రులైనటువంటి మేధావులకు, అదేవిధంగా టీచర్లకు ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఘన విజయం సాధించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రతి కార్యకర్త, తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ కష్టపడి మూడు పంచాయతీలు కానీ, ప్రతి గ్రాడ్యుయేట్స్ కానీ, టీచర్స్ కానీ 1కి 4 సార్లు ఓట్లు అడిగి వాళ్ళ మనసు కూడా మార్చి తెలుగుదేశం ఎమ్మెల్సీని అత్యధిక మెజార్టీతో గెలిపించిన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ అవతల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గత 6 నెలల నుంచి నిద్రాహారాలు మాని ఒకటే తిరుగుళ్ళు అన్ని కాన్స్టిట్యున్సీ, దాదాపు 109 కాన్స్టిట్యున్సీస్, 109 నియోజకవర్గాల్లో కాళ్ళకి చక్రాలు వేసుకుని ఓని తిరుగుతూ ఉంటే, ఆ విధంగా చేస్తుంటే మన అధినాయకుడు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు గూడూరు నియోజకవర్గానికి ఆయన ఎడ్ చేస్తున్నారు సునీల్ కుమార్ అని చెప్పి ఒక అబ్జర్వర్ ఆనంద్ బాబు గారిని, GPS కెమెరాలని, టెలిగ్రామ్ యాప్, దాంట్లో బ్యాట్, దాంట్లో ఏ విధంగా ఇన్ఛార్జ్, పోల్ మేనేజ్మెంట్, ఎలక్షన్ మేనేజ్మెంట్, ఎమ్మెల్సీ ప్రచారాలు, ఇవన్నీ చూస్తూ ఉంటే మనం ఎట్టి చేస్తున్నాం. మా మీద నిఘా పెట్టాడు ఏంద్ర ఈ చంద్రబాబు నాయుడు, మేమేదో కష్టపడతా ఉన్నాం ఒక పక్క అని చెప్పేసి మనం అనుకున్నాం. ఆ విజన్ ఏదైతే మన చంద్రబాబు నాయుడు గారు ఫాలో అయినటువంటి విజన్ ఏదైతే ఉందో, అది ఈరోజు మనందరినీ కాలం ఎగరేసే విధంగా అటువంటి తిరుగులేని విక్టరీని ఈరోజు సంపాదించి పెట్టింది. దాదాపు మూడోది కూడా ఇంకొక 1 or 2 hours లో
3వ పట్టభద్రుల ఎలక్షన్స్ కూడా అనౌన్స్ అయిపోతుంది. అది కూడా ఆ విజయాన్ని కూడా ఖాయం చేసుకోబోతున్నాం. ఇంకా టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అంటారా, చాలా క్లియర్ గా కనబడతా ఉంది. మీరు అనుకుంటున్నారు అబ్బా 2 ఓడిపోయినామే అని. 2 ఓడిపోలేదు. మీరు ఆలోచించండి, ఈరోజు ఈ గవర్నమెంట్ మీద వ్యతిరేకం ఎవరైనా ఉన్నారు అంటే ఫస్ట్ ప్రయారిటీ మనం టీచర్స్కి ఇవ్వాలా. అటువంటి టీచర్స్ ఓడిపోతారా? ఓడిపోరు. కానీ ఎందుకు ఓడిపోయారు? ఎప్పుడు చరిత్రలో కనీ విని ఎరుగని విధంగా వీళ్ళు ఈరోజు దొంగ ఓట్లు క్రియేట్ చేయించారు. ప్రైవేట్ స్కూల్లో వాళ్ళకి ఓటు హక్కు కల్పించారు. దాని కారణంగా ఒక్కొక్క టీచర్కి 5,000 నుంచి 10,000 ఇవ్వడం కారణంగా ఈరోజు 2 కూడా ఓడిపోయినాం. లేకుంటే మనం ఈ పూర్తి విజయం మందే. మనం సాధించింది కేవలం శ్రీకాంత్ విజయం కాదు, ముగ్గురు విజయం కాదు, మూడు నియోజకవర్గాలు, 3 పట్టభద్రుల నియోజకవర్గాలు, దాదాపు 109 నియోజకవర్గాలు, అంటే ముక్కాలు స్టేట్ లో తిరుగులేని విజయం మనం సాధించాం. రేపు రాబోయే ఎన్నికల్లో చాలా స్పష్టంగా మన సునీల్ కుమార్ ఎమ్మెల్యే గారు అవుతున్నారు, అదేవిధంగా మినిస్టర్ అవుతున్నారు. తెలియజేస్తూ ఇదే ఉత్సాహంతో మళ్ళా ఇప్పుడు ఇచ్చిన బూస్ట్ ని ఉపయోగించుకొని బూస్ట్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని చెప్పి మనం మన డాక్టర్ వాసం సునీల్ కుమార్ గారిని మినిస్టర్ చేసుకోవాలని సందర్భంగా కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు మా నాయకులు డాక్టర్ వాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎలక్షన్ జరిగింది. పక్కాగా ఈరోజు అందరం కలిసి ఒక ఉమ్మడి ప్రణాళికతో వెళ్ళినందువల్ల ఈరోజు ఈ ఫలితాలు వచ్చినాయని అందరికీ తెలియజేస్తున్నాం. ముఖ్యంగా నియోజకవర్గంలోని పట్టభద్రులు చదువుకున్న వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా టీచర్లకు, ఇతర గ్రాడ్యుయేషన్ అందరూ కూడా ధన్యవాదాలు తీసుకుని చరిత్రలో ఇంకా రాబోయే రోజుల్లో వైసీపీ పత్రం తప్పదని చెప్పేసి ఆల్రెడీ అర్థమైపోయింది. కాబట్టి అందరూ కూడా ఇదే విధంగా గూడూరు నియోజకవర్గంలో, అదేవిధంగా ప్రత్యేక చిక్కమ మండలంలో ఉన్న ప్రతి పట్టభద్రులు కూడా పేరున శిరస్సు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాళ్ళకి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఎందుకంటే ఈ రోజు యొక్క కీలకమైన ఎన్నిక ఇది. ఈ ఎన్నికల్లో పట్టభద్రులు ఇచ్చే తీర్పుతో ఈ యొక్క రాష్ట్ర ప్రజలు రేపు రాబోయే ఎన్నికల్లో తీర్పిచ్చే విధంగా ఉంటుందని ఊహించాం. అదేవిధంగా మనం ఊహించిన దానికంటే కూడా ఎక్కువ పట్టభద్రులు ఈ రోజు తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపి ఈ రోజు పెన్షన్ శ్రీకాంత్ గారిని మంచి మెజార్టీతో గెలిపించడం వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మనం ఈ రోజు గెలిచామని ఏమాత్రమంటే వాళ్ళు ఓడిపోయారనే దాంతో మళ్ళీ కలుగేసి వాళ్ళు చేసే ప్రయత్నాలన్నీ కూడా మనం విఫలం చేసేదానికి ముందుండి దీనికి 10 రెట్లు జరిగినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మన రాష్ట్రంలో పట్టభద్రులు, ఉపాధ్యాయులు అందరూ కూడా ఎటువంటి తీర్పులు ఇచ్చారో ఇది నిజమైన తీర్పు. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాల 8 నెలల కాలం అయిన సందర్భంగా ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బందులు పాలు చేస్తుంది ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు. అదేవిధంగా దొంగ ఓట్లు, మనం గత తిరుపతి పార్లమెంట్ బై ఎలక్షన్ లో తిరుపతిలో బస్సుల్లో నుంచి దొంగ ఓట్లు గుర్తి గెలిచారు. వాళ్ళు తాత్కాలిక విజయాన్ని పొంది వాళ్ళు రిజల్ట్ రాసుకున్నారు. కానీ ఈ రోజు పట్టభద్రుల ఎన్నికల్లో కూడా 6th, 7th, 8th కనీసం సంతకం చేయని వాళ్ళు కూడా ఓట్లు చేర్పించి దొంగ ఓట్లు వేయించారు. కానీ ఫలితం ఏమైంది? పట్టభద్రులు అందరూ కూడా సరైన నిర్ణయం, చదువుకున్న వాళ్ళందరూ మంచి నిర్ణయం తీసుకుంటే ఏ విధంగా ఉంటుందో ఈ ప్రభుత్వానికి చదువుకుంటారు. ఇదే వైసీపీ ప్రభుత్వానికి అంతం ఆరంభమైనట్టే. కాబట్టి ఈ రోజు ఈ పట్టభద్రుల ఎన్నికల్లో మన కంచెల శ్రీకాంత్ గారి విజయానికి దోహదపడినటువంటి ముఖ్యంగా మన ఇన్ఛార్జ్ గారు డాక్టర్ వాసం సునీల్ కుమార్ గారికి సహకరించినటువంటి మన నియోజకవర్గ రాష్ట్ర ఈ పట్టభద్రుల ఓట్లో గ్రాడ్యుయేట్స్ అందరూ కసిగా ఓట్లేసి కంచెల శ్రీకాంత్ గారికి గెలిపించినందుకు నా ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. సినిమా ఇంకా గొప్పగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు. అలాగే లోకల్లో మన సునీల్ అన్న గారిని ఎమ్మెల్యే గెలిపించుకోవడానికి ఇంతకు మించి ఉత్సాహంతో పనిచేస్తామని చెప్పి ఈ ఉత్సాహాన్ని పనిచేసి అన్నని గెలిపించుకొని ఈ విజయానికి కారణభూతమైనటువంటి విద్యావంతులకు అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ దుర్మార్గమైన పాలనను అంతమొందించేందుకు మీరు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా
గూడూరు నియోజకవర్గంలో సునీల్ అన్నకి, అదేవిధంగా మండల పార్టీలో ఉన్నటువంటి మండల పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మహిళలకు, యువతకు అందరికీ కూడా సపోర్ట్గా నిలిచినటువంటి విద్యావర్ధంతులారా, ఈ విజయంతోనే కాదు మీ సహాయ సహకారాలు ఇదే విధంగా రాబోయే ఎన్నికల వరకు అందించాలని, అదేవిధంగా ఈ జరుగుతున్నటువంటి దుర్మార్గ పాలనను ఇప్పటికైనా చైతన్యవంతులైనటువంటి విద్యావంతులు నిరక్షరాస్యులకు సైతం వివరించి ఈ దుర్మార్గమైనటువంటి పాలనను అంతమొందించేందుకు మీ వంతు సహకరించాలని కూడా మనస్ఫూర్తిగా విద్యావంతులందరినీ కూడా ఈ సభా వేదిక నుంచి అప్పీల్ చేసుకుంటూ, ఈసారి గూడూరు నియోజకవర్గంలో ఆల్రెడీ మనందరం అనుకుంటూ ఉంటాం, ఒక్కోసారి సునీల్ అన్న ఈసారి కన్ఫామ్ గా విజయం సాధిస్తారన్నప్పుడు కూడా అన్న అప్పుడప్పుడు అంటూ ఉంటాడు, అయ్యా చాలా తేడా ఉంది. కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టం పడితే ఎలా ఫలితం ఉంటుందో మన తెలుగుదేశం కార్యకర్తలు కింది స్థాయి నుంచి మన సునీల్ అన్న రేంజ్ స్థాయి వరకు పనిచేశారు కష్టపడి. ఈ కష్టానికి ప్రతిఫలంగా కంచెల శ్రీకాంత్ గెలిపించుకున్నాం. తర్వాత రాబోయే ఎన్నికల్లో 119 పంచాయతీలు ఉన్నాయి, 34 వార్డులు ఉన్నాయి. మీ పంచాయతీల్లో మీ వార్డుల్లో 300 ఓట్లు తగ్గకుండా కష్టపడి అన్నకి విజయం చూపిస్తే అన్న మీరు అనుకున్నది కష్టపడి ఫలితం దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కంచెల శ్రీకాంత్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదే విధంగా మా అన్న సునీల్ అన్న గారికి అన్న కింద పనిచేసి ఈరోజు మన ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ కంచెర్ల శ్రీకాంత్ గారిని అత్యధిక మెజార్టీ గెలుపొందడంలో మన నియోజకవర్గం కూడా ప్రముఖ పాత్ర పోషించింది. నిజంగా చెప్పాలంటే ఈరోజు పట్టభద్రులకి మన గూడూరు నియోజకవర్గం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తుంది. ఎందుకంటే మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక దశలో మా మాజీ శాసనసభ్యులు, మా ప్రియతమ నాయకులు, కాబోయే గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు వాసం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఏదైతే పట్టభద్రుల ఎన్నికల ఫలితాల్లో భాగంగా కంచెల శ్రీకాంత్ గారు అత్యధిక మెజారిటీతో గెలుపొందడానికి కారణంగా ఈరోజు కేక్ కట్ చేసి మేమంతా ఆనందోత్సవాలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులతో కలిసి చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈరోజు సైకో పాలనకి అంతం ఈ యొక్క ఎన్నికల ఫలితాలు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో సునీల్ అన్న గారి ఎలక్షన్ ఇంతకన్నా ఎక్కువ ఉత్సాహంతో చేసి సునీల్ అన్న గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి ఈ గూడూరు నియోజకవర్గాన్ని నారా చంద్రబాబు నాయుడు గారికి కానుక ఇస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతల్ని, ధన్యవాదాలను తెలియజేసుకుంటూ, అదేవిధంగా మా ప్రీతమ నాయకుడు ముందుండి నడిపించేటువంటి గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పార్టీ సునీల్ కుమార్ గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇదే ఉత్సాహంతో ఇదే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కారోన్ముఖులై ఈ 9 నెలలు 10 నెలలు కష్టపడి తెలుగుదేశం పార్టీకి పనిచేస్తే రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీకి మంచి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా చూడకుండా మంచి ఆలోచనతో విజయంతో ఓటేయాలని కోరాము. సెకండ్ టైంగా అడిగాము. మా అభ్యర్థించండి శ్రీకాంత్ గారిని. ముందుగా ఈ 3 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలన ఏ విధంగా ఉందో ఈరోజు మీరు వేసే ఓటు బట్టి ఉంటారని అనుకున్నాం. ఈరోజు కరెక్ట్గా పరిపాలన ఏ విధంగా ఉంది అనేది కరెక్ట్గా చెప్పారు. పట్టభద్రులు అంటే అన్ని రకాల డిగ్రీ అభ్యర్థించడం వేసిన ఓటు ఇది నిదర్శనంగా చేసుకోవాలా. అవసరాలు మాట్లాడేది ఏంటంటే 2 స్థానాలు అన్నారు. 2 స్థానాలు కాదు, దాదాపుగా 3వ స్థానంలో గెలవబోతుంది. 3 స్థానాలు అంటే 100 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ గెలిచింది. రాబోయే రోజుల్లో ఇదే విజయం కొనసాగుతుంది. రాబోయే రోజు విజయం కొనసాగుతుంది. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈరోజు ఏ విజయం అయితే సాధించామో ఇదే విజయాన్ని 10 నెలల తర్వాత ఇదే ప్లేస్ లో అదేవిధంగా వీళ్ళు దొంగబాట్లు వేసి అదే నియోజకాలు చూశారు, దౌర్జన్యాలు చూశారు. అయినప్పటికీ కూడా మా అభ్యర్థి
కంచల శ్రీకాంత్ గారు 34,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ గెలుపులో ప్రధాన భూమిక పంచినటువంటి మా నాయకులకి కార్యకర్తలందరూ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే విధంగా ఈ సందర్భంగా జనమండలం చెప్తున్నా, ఈ రాష్ట్రంలో మీ పని అయిపోయింది. ఆంధ్రులు మిమ్మల్ని చీకొడుతున్నారు. ఇక మీకు ఈ రాష్ట్రంలో భవిష్యత్తు లేదు. అయినా కానీ చుట్టుగా ఓడిపోయిన వైసీపీ నాయకులు దాన్ని సమర్థించుకుంటూ అబద్ధాలు చెబుతారు. ఈ నాయకులు సిగ్గులేపడాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా జనమండలం చెప్తున్నా ఒక మాట ఇంగ్లీష్ లో, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఆంధ్ర పీపుల్ క్లోజ్ ద డోర్ ఫర్ యూ, చల్లపల్లి జైలు ఓపెన్ ఫర్ యూ. భవిష్యత్తులో మీకు అదే స్థిరమైన నివాసమైన సందర్భంగా గుర్తు చేస్తూ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అత్యంత మధ్య గెలుస్తుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు. మా సున్నన్న మంత్రిగా అయ్యి ఈ గూడూరుని పరిపాలించే సమయం దగ్గరలో చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీకు అందరికీ సలహా. జై తెలుగుదేశం. మనం తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల్లో 34,000 ఓట్ల 110 ఓట్లతో భారీ మెజారిటీతో గెలిచిన మన అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ ఘన విజయానికి పనిచేసిన ప్రతి ఒక్కరికి క్లస్టర్ ఇన్ఛార్జీల నుంచి బూత్ గాడి యూనిట్లు ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మన సునీలన్న గారు మన నియోజకవర్గం అంతా తిరుగుతూ ఆ మండలంలో నాయకుల చేత పనిచేయించిన విధానం కానీ అసలు యాక్సెప్ట్ చెప్పాలి. అందరం కూడా అన్ని మండలాల్లో తిరుగుతూ మన అందరినీ కూడా ఎక్కడెక్కడ ఎలా జరుగుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరితో నాయకులతో కార్యకర్తలతో అలాగే మండల అధ్యక్షులతో కూడా కలిసి మాట్లాడటం. అలాగే ఆ రోజు మనం ఎలక్షన్ లో ప్రతి ఒక్కరు కూడా మహిళలు కానీ అలాగే మన మండల పార్టీ అధ్యక్షులు ప్రతి ఒక్కరు కూడా చాలా నిబంధనతో వర్క్ చేయించి ప్రతి ఒక్కరు కూడా స్థాయిని మర్చిపోయి కూడా వచ్చే ఆటోల్ని బైకుల్ని కార్లలో ఆపి కూడా పట్టభద్రులు అక్కడ కూడా మా అభ్యర్థికి ఓటేయండి అని చెప్పి అభ్యర్థించడం చాలా శుభ సూచకం. అలాగే మనం కూడా రేపు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీద పెట్టిన కేసులన్నింటినీ కూడా ఉపసంహరించుకోమని ఈ దిశానిర్దేశం చేశారు. మన పట్టభద్రులు మనమంతా కూడా ఇదే మార్గంలో ఈ నియోజకవర్గంలో కష్టపడి పనిచేస్తే సునీల్ కుమార్ గారు 54,000 ఓట్లు మెజారిటీతో గెలుపొందేదానికి ఆస్కారం ఉంది. కష్టపడితే ఏమొస్తుందో ఇప్పుడు పట్టభద్రులు మనకు చూపించారు. మనం కూడా అదే విధమైన మార్గంలో మన నాయకుల యొక్క దిశానిర్దేశాన్ని పాటిస్తూ చేకూర్చుకోవాలి. మనం ఈ నియోజకవర్గంలో గెలవడమే కాదు అన్ని నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ మన బంధువులు స్నేహితులు ఉన్నారో ప్రతిరోజు కూడా టెలికాన్ఫరెన్స్ పెట్టి పనిచేయించాడు. ఈ 3 పట్టభద్రుల నియోజకవర్గాలు 108 నియోజకవర్గాల్లో ఈ ఎలక్షన్ జరిగింది. మనం ఈ ఎలక్షన్ చూస్తే 2 అభ్యర్థులు గెలిచి 2 అభ్యర్థులు గెలిచాము. ఒక అభ్యర్థి పోటా పోటీలో ఇంకా ఓటింగ్ జరుగుతూ ఉంది. దీన్ని బట్టి చూస్తే జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి అంతం అయిపోయే పరిణామాలు కనబడుతూ ఉన్నాయి. మనం ఇదే విధంగా మనం ఇప్పుడు ఏ విధంగా కష్టపడ్డామో అందరూ ప్రతి ఒక్కరు కూడా మన గ్రామాల్లో టౌన్లో పూర్తి స్థాయిలో అందరూ కష్టపడి రేపు జరిగే ఎమ్మెల్యే ఎలక్షన్ లో కూడా మనం ఇదే విధంగా పనిచేసి మనం బూతుల్లో ప్రతి బూత్ లో కూడా మంచి మెజారిటీ తెచ్చుకొని సునీల్ కుమార్ మంచి అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని వీటన్నిటికీ తెలియజేసుకుంటూ తర్వాత మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కంచెల శ్రీకాంత్ గారి గెలుపు మంచి మెజార్టీతో గెలిచింది. ఈ వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ ఈ ఓట్లతో ఈ మెజార్టీతో వాళ్ళకి బుద్ధి చెప్పారని చెప్పేసి మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నాను. అట్లాగే రేపు మన ఎమ్మెల్యేలు ఎలక్షన్ లో కూడా మన సునీలన్న నాయకత్వంలో మనం అదే విధంగా పనిచేసి మన సునీలన్నను కూడా గెలిపించుకోవాలని చెప్పేసి ఇంకొకసారి మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఫస్ట్ ఇన్ఛార్జెస్ కానించి యూనిట్ ఇన్ఛార్జీలు అదేవిధంగా బూత్ కన్వీనర్లు గ్రామ పార్టీ అధ్యక్షులు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఈరోజు ఈ విజయానికి కృషి చేసిన దాంట్లో ముఖ్యంగా పట్టభద్రులకి మీకు జోహార్లు. మీరు కేవలం ఒక ఎన్నికల కోసం పనిచేసినట్టు మాకు కనబడట్లేదు. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం 4 సంవత్సరాల నుండి
వేచి ఉన్న దానికోసం మీరు పనిచేసి మాకు అంటే తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు ఈ ఎమ్మెల్సీ ఈ జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నిక అనే దానికంటే కూడా ఒక సైకో పాలనకి ఒక విజయంకి మధ్య జరిగినటువంటి ఎన్నికగా భావిస్తూ మహిళలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నాము. ఈ ఆనంద సందర్భంలోనే ఈ సైకో పోయాడు సైకిల్ వచ్చింది అనే నినాదంతో మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాము. తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పాదయాత్రలో పట్టభద్రులకు అనేక హామీలు ఇచ్చి నెరవేర్చకుండా మోసం చేసినందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు వైసీపీ ప్రభుత్వానికి సరైన తీర్పు ఇచ్చారని గూడూరు టీడీపీ పార్టీ మాజీ కౌన్సిలర్ వాటంబేట్ శివకుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని 5వ వార్డు దుర్గా సెంటర్ వద్ద ఎమ్మెల్సీ శ్రీకాంత్ విజయంతో ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ కౌన్సిలర్ శివకుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాణసంచ కాల్చి సంబరాలు చేసుకున్నారు. శివకుమార్ మాట్లాడుతూ పాదయాత్రలో పట్టభద్రులకు ప్రతి సంవత్సరం డిఎస్సి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలైనా అమలు పరచకుండా పట్టభద్రులను వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు. ఇదే విజయం స్ఫూర్తితో రాబోయే సాధారణ ఎన్నికల్లో కూడా టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ మధుసూదన్, జయకృష్ణ, రావుల హరి, కార్తీక్, గూడూరు మునీంద్ర, శ్రీవర్ధన్ రెడ్డి, అనీష్ రెడ్డి, శంకర్, బాబు కార్యకర్తలు పాల్గొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీలో తూర్పు రాయలసీమ అభ్యర్థిగా కంచర్ల శ్రీకాంత్ గారు ఘన విజయం సాధించినందుకు ఈరోజు మా ప్రియతమ నేత కీర్తిశేషులు తారక రామారావు గారి విగ్రహానికి పూలమాల వేసుకొని, ఎందుకోసమంటే దానికి వేయడం జరిగింది. ఆ రోజు భారతదేశంలో ఉన్నటువంటి భాషల యందు తెలుగు భాష లెస్స అని చెప్పినటువంటి తారక రామారావు గారు ఈరోజు తెలుగు భాష అనగా ఆంధ్రప్రదేశ్ అంటే అన్ని రాష్ట్రాలలో చిన్న చూపు చూసే విధంగా పరిపాలన జరుగుతుంది. ఆ పరిపాలనలో భాగంగా ఆ రోజు మాట్లాడేటువంటి రామారావుని గుర్తు చేసుకోవడం జరుగుతుంది. అయ్యా పట్టభద్రులారా, మీరందరికీ చేతులెత్తి మొక్కుతున్నాం. మీరందరూ ఈరోజు గ్రహించినటువంటి మన రాష్ట్ర భవిష్యత్తుని రేపు రానున్న తరంలో రాబోయే ఎలక్షన్లో మన రాష్ట్రంలో రావణ పరిపాలన జరుగుతుంది. ఆ పరిపాలన తీసేసి రామన్న పరిపాలన ఇస్తామని చెప్పి అనే భాగంలో ఈరోజు మీరు ఓట్లేసి ఈరోజు కంచెల శ్రీకాంత్ని గెలిపించి తెలుగుదేశం పార్టీకి ఘన విజయాన్ని ఇచ్చినటువంటి అంటే సుమారు 100 నియోజకవర్గాల్లో జరిగినటువంటి ఈ ఎలక్షన్లో అన్నిట్లో తుడుచుకొట్టుకుపోయింది. అంటే 107 to 177కి 177 అని చెప్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు 177కి 177 కదయ్యా, లాస్ట్లో ఉన్న 7 కూడా నీకు వచ్చేదానికి గతి లేదు. రానున్న కాలంలో ఆ రోజు నీ వెనక్కి తిరిగినటువంటి పట్టభద్రులు, చదువుకున్న విద్యార్థులు ఏం మోసం చేసావంటే వాళ్ళకి మీకు డిఎస్సి ఇస్తా, ప్రతి సంవత్సరం జనవరి 1 జాబ్ క్యాలెండర్ ఇస్తా, మిమ్మల్ని నేను ఎంతో ముందుకు తీసుకెళ్తా, ఉన్నటువంటి పరిశ్రమలను తీసుకొని వస్తా, మీ అందరికీ సంవత్సరానికి కొన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పినటువంటి నువ్వు మోసం చేశావని గ్రహించారు, మోసపోయారని చెప్పి గ్రహించారు. మోసం చేసి మన రాష్ట్రాన్ని 10 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లి ఇప్పుడున్నటువంటి యువతరానికి ఉద్యోగాలు లేకుండా చేశావు కాబట్టి నీకు గుణపాఠం చెప్పడం జరిగింది. అదేవిధంగా అమ్మలారా అక్కలారా, మీకు ఇస్తున్నటువంటి పెన్షన్ ఆ రోజు 70 రూపాయల నుంచి 200 చేసిన ఘనత ఒక ఆయనకుంటే 200 నుంచి 2000 రూపాయలు చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. మీరు మోసపోయారు, 3000 చేస్తానంటే మోసపోయారు. మీరు కూడా గ్రహించాలా, రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి మీ అమ్మలు అక్కలు 2000 రూపాయల నుంచి 3000 చేస్తానని మోసం చేసి 200 పెంచడం జరుగుతుంది. అయ్యా మీ ఓట్లతో ఆ రోజు ఈ వార్డులో 250 పెన్షన్లు నేను తీసేయడం జరిగింది. కొత్త పెన్షన్లు 250 పెన్షన్లు ఆ రోజు 200 రూపాయల పెన్షన్ని 1000 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబుదే. 1000 రూపాయల నుంచి 2000 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబుదే. ఆ 2000ని 3000 చేస్తానని మోసపోయి లాస్ట్ టైం మీరు మోసపోయి అప్పుడు 200 పెంచుకుంటూ మీకు 3000 చేస్తానని చెప్పి మోసం చేశారమ్మా. గుర్తుపెట్టుకోండి, రానున్న ఎలక్షన్లో మీరందరూ ఏకతాటిపైకి వచ్చి
తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి చంద్రబాబు నాయుడు వస్తేనే మన రాష్ట్ర భవిష్యత్తు, చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మన పిల్లల అభివృద్ధి ఉంటుందని చెప్పి ఈ రోజు జరిగినటువంటి ఎలక్షన్లో మీరందరూ వేసినటువంటి ఓట్లకి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై చంద్రబాబు. చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారిని నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు దర్శించి పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో నవీన్ కుమార్ అమ్మవారి విశిష్టతను ఎస్పీకి తెలియజేశారు. నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారిని పోలేరమ్మ దేవస్థానంలో దర్శించి పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో నవీన్ కుమార్ ఎస్పీని ఘనంగా సన్మానించి అమ్మవారి ప్రసాదాలు అందజేశారు. ఎస్పీ విజయరావు మాట్లాడుతూ గతంలో నెల్లూరు జిల్లాలో ఉన్న చిల్లకూరు మండలం ఇప్పుడు తిరుపతి జిల్లాలో మారిందని, గడిచిన 3 రోజులుగా జాతరను పోలీస్ సిబ్బంది ఇబ్బందులు లేకుండా విజయవంతంగా నిర్వహించారని అన్నారు. అమ్మవారి ఆశీస్సులతో పోలీసు కుటుంబాలు మరియు ప్రజలందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నామని తెలిపారు. ఆయన వెంట రూరల్ సిఐ దశరథ రామారావు, ఎస్ఐ గోపాల్ యాదవ్ సిబ్బంది ఉన్నారు. మండలానికి సంబంధించి పోలేరమ్మ అమ్మవారి జాతర లాస్ట్ 3 days కన్నుల పండుగ జరిగింది. ఇక్కడ డిస్ట్రిక్ట్ బైఫర్కేట్ అయిన తర్వాత మేము మొదటిసారి ఇక్కడికి రావటం, అమ్మవారిని దర్శించుకోవటం జరిగింది. నాతో పాటు మా సిబ్బంది ఇక్కడికి వచ్చి ఈరోజు అమ్మవారి ఆశీస్సులు, దీవెనలు మా కుటుంబాలకి, అలాగే మా జిల్లా సిబ్బంది అందరికీ, ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ గతంలో మా దగ్గర చేసిన దశరథ రామారావు ఇన్స్పెక్టరు బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేశారు. ఈ బందోబస్తును కూడా చక్కగా నిర్వహించారు. థ్యాంక్ యూ. చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలోని ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో జాతర వైభవంగా ముగిసింది. దేవాదాయ శాఖ అధికారులు హుండీ లెక్కింపు, దున్నపోతుల వేలం పాటలు నిర్వహించారు. 14వ తేదీ నుంచి నేటి వరకు జరగనున్న కనుపూరు ముత్యాలమ్మ జాతరకు భక్తులు భారీగా తరలివచ్చారు. దేవాదాయ శాఖ అధికారులు హుండీ లెక్కింపు నిర్వహించగా 29,98,732 రూపాయలు వచ్చింది. అమ్మవారికి సమర్పించిన దున్నపోతుల వేలంపాట నిర్వహించగా 13,30,000 రూపాయలు, దర్శన టికెట్ల ద్వారా 11,32,360 రూపాయలు వచ్చాయి. గత సంవత్సరం జాతరకు 53,27,246 రూపాయలు రాగా ఈ సంవత్సరం 54,61,092 రూపాయలు ఆదాయం వచ్చినట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. ఈవో నవీన్ కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని విఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులతో స్కూల్ నిర్వాహకులు సరస్వతి పూజ నిర్వహించారు. విద్యార్థులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రిన్సిపల్ శాంతికుమార్ మాట్లాడుతూ రాబోయే 10వ తరగతి పరీక్షల్లో విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించాలని, సరస్వతి మాత ఆశీస్సుల కొరకు పూజలు నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ బాలకృష్ణం రాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. On this auspicious day, Saraswati Puja was held. It's done to all the goddess to please them and bless all our children who are appearing for the SSC exams. All tickets will be distributed by our director Sajay, and the new 10th class books also will be given on this auspicious day to the junior 10th class batch. We wish them all their best in their future endeavors. గూడూరు పట్టణం నుండి మా యొక్క విఎస్ఆర్ పాఠశాలలో శ్రీ సరస్వతి పూజని నిర్వహించడం జరిగింది. మనకందరికీ తెలిసిన విషయం, ఏప్రిల్ 3వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లోని 10వ తరగతి విద్యార్థులందరికీ పబ్లిక్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈసారి నూతనంగా 6 పేపర్లు కుదించి సైన్స్ను కూడా ఒకే పేపర్లో కుదించడం విద్యార్థులకు కొంత కష్టతరమైనప్పటికీ కూడా ఆ విధంగానే మా పాఠశాలలో విద్యార్థులకు శిక్షణ ఇచ్చాము. రాష్ట్రంలోని ప్రతి ఒక్క 10వ తరగతి విద్యార్థి కూడా కష్టపడి చదివి వాళ్ళ యొక్క కళలు సాకారం చేసుకుని తల్లిదండ్రుల యొక్క కళలు సాకారం చేయాలని చెప్పేసి మా యొక్క విద్యార్థులకు ఆ దేవతలందరూ ఆశీర్వాదాలు అందరిలో కూడా మా విద్యార్థులపై ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి, అదేవిధంగా మా యొక్క పాఠశాల డైరెక్టర్ బాలకృష్ణరాజు గారు, కరెస్పాండెంట్ అన్నపూర్ణ మేడం, అదేవిధంగా మా ప్రధాన ఉపాధ్యాయులు శాంతకుమార్ గారు, మిగతా అధ్యాపకేతర బృందం అందరిపైన కూడా మా యొక్క పాఠశాల విద్యార్థులపైన కూడా ఆ యొక్క సరస్వతి దేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి ఈరోజు సరస్వతి దేవి పూజ నిర్వహించడం జరిగింది. రాష్ట్రంలో వైసీపీ సాగిస్తున్న అరాచక పాలనను చూసి పట్టభద్రులు సరైన తీర్పు ఇచ్చారని, రాబోయే ఎన్నికల్లో టీడీపీ పార్టీ విజయానికి ఇది శుభ సూచకమని గూడూరు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు పులిమి శ్రీనివాసులు వెల్లడించారు.
గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద పట్టభద్రుల ఎమ్మెల్సీగా టీడీపీ బలపరిచిన కంచర్ల శ్రీకాంత్ విజయంతో నాయకులు కార్యకర్తలు బాణసంచ కాల్చి సంబరాలు జరుపుకున్నారు. పార్టీ పట్టణ అధ్యక్షులు శ్రీనివాసులు మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిందేమీ లేదు కాబట్టి పట్టభద్రులు సరైన తీర్పు ఇచ్చి టీడీపీ బలపరిచిన శ్రీకాంత్కు మెజార్టీ ఇచ్చారని, గూడూరు నియోజకవర్గంలో ఇన్ఛార్జి సునీల్ కుమార్ నాయకత్వంలో నాయకులు కార్యకర్తలు అందరం పనిచేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అమరయ్య నాయుడు, వెంకటేష్, ప్రణీత్ యాదవ్, శివప్రసాద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల యొక్క మనోభావాలు ఏ విధంగా ఉన్నాయో అది గ్రాడ్యుయేట్ సంబంధించిన ఓటర్లు ఈరోజు నిరూపించారు. మా తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీలో కంచెర శ్రీకాంత్ గారి విజయం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఈ సెలబ్రేషన్స్ సునీల్ అన్న గారి ఆధ్వర్యంలో ఆదేశాల మేరకు గూడూరు టీడీపీ కార్యాలయం నందు అందరూ పార్టీ పెద్దలు, యువత అందరూ కలిసి ఈ వేడుకలు చేసుకుంటున్నాం. ఎంతో ఆనందం. ఇదే మీకు మొదటి మీకు మాకు చెప్తా ఉన్నాం వార్నింగు. ఇదే మీకు వచ్చారు. సెమీఫైనల్స్ అన్నారు, సెమీఫైనల్స్ అయిపోయినాయి. ఇంకా ఫైనల్సే. విజయం మాదే, తెలుగుదేశందే. తెరుచుకుంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో నడుద్దాం. చంద్రబాబు నాయుడు అయితే ఈ రాష్ట్రాన్ని బాగుపరచగలరు అనే ప్రజల అభిప్రాయం ఈరోజు గ్రాడ్యుయేట్ ఎన్నికల ద్వారా తెలియజేశారు. ప్రజలందరూ చాలా ఆనందం. మరొకసారి గ్రాడ్యుయేట్లు ఓట్లు వేసిన తెలుగుదేశానికి మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్క ఓటర్కి శిరస్సు వంది నమస్కారం తెలియజేస్తున్నాం. ఇదే ప్రజల్లో ఉండే ప్రజలు కూడా గుర్తించండి, ఆలోచించండి. చదువుకున్న వాళ్ళు ఈరోజు వాళ్ళ యొక్క రాష్ట్రంలో ఉండే పరిస్థితి అర్థం చేసుకొని చంద్రబాబు నాయుడిని గెలిపించారు. చంద్రబాబు నాయుడు గారిని నిలబెట్టిన కంచెల శ్రీకాంత్ గారిని. ఇదే విధంగా ప్రజలు ఆలోచించండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. ఇటువంటి సైకోల్ని తరిమికొట్టేసి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గూడూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, మా ప్రియతమ నాయకులు పాసం సునీల్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఏదైతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఈరోజు ఫలితాల్లో తెలుగుదేశం అభ్యర్థి అయిన కంచెల శ్రీకాంత్ గారు అత్యధిక మెజారిటీతో దూసుకోబోతున్నారు. దీనికి కారణమైన ప్రతి ఒక్క తెలుగుదేశం క్యాడర్కు మేము వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ యొక్క సైకో జగన్మోహన్ రెడ్డి పాలన అంతంకి బీజం పడిందని చెప్పి బీజం ఈ తెలుగుదేశం యొక్క గ్రాడ్యుయేట్ ఎన్నికల ఫలితాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇటువంటి ఎన్నికలు ఎన్ని వచ్చినా ఎదుర్కోవడానికి మా తెలుగుదేశం క్యాడర్ ఖచ్చితంగా సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు సునీల్ అన్న గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు బాణాసంచా కాల్చి మేము యొక్క ఆనందాన్ని తెలియజేయడం జరిగింది. మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టిన కంచెర్ల శ్రీకాంత్ గారిని అత్యంత మెజారిటీతో గెలిపించినటువంటి తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్లందరికీ నా నమస్కారాలు, కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ గూడూరు నియోజకవర్గంలో ఉన్న యువత, అదేవిధంగా కార్యకర్తలు, నాయకులు, తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కష్టపడి శ్రీకాంత్ గారి గెలుపుకి కృషి చేసినందుకు చాలా కృతజ్ఞతలు. అదేవిధంగా రేపు రాబోయే ఎన్నికల్లో కూడా యువత తన వంతు పాత్ర పోషిస్తుందని, రేపు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు ఇచ్చిన ఉచిత హామీలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే సంకేతాలు తెలుపుతూ ఈరోజు తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిచినందుకు, అలాగే గ్రాడ్యుయేట్ అందరికీ మా తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఈ 4 సంవత్సరాలు వైసీపీ పాలన ఎలా ఉన్నదనేది తెలుసుకున్నారు. అలాగే విద్యార్థులు, ఉద్యోగస్తులు తెలుసుకొని ఈ రాష్ట్రాన్ని కాపాడేది ఒకే ఒక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని గుర్తుపెట్టుకొని, కాబట్టి ఈ పట్టభద్రుల ఎన్నికల్లో మా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకి ఓటేసిన గ్రాడ్యుయేట్ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమం పెద్దలు మా నాయకులు పాసం సునీల్ కుమార్ గారి అధ్యక్షతన ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు బాణ సంచారం పేల్చుకొని సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అలాగే ఈ ఓట్లు వేసి మా అభ్యర్థుల్ని గెలిపించినందుకు గ్రాడ్యుయేట్ అందరికీ ధన్యవాదాలు అభ్యర్థి ఎమ్మెల్సీ అభ్యర్థి కంచెర్ల శ్రీకాంత్ గారు గెలిచినందుకు మా తెలుగుదేశం పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాం. గూడూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జి వర్యులు డాక్టర్ శ్రీ పాసం సునీల్ కుమార్ ఆదేశాల మేరకు మొన్న 13వ తారీఖు జరిగిన 3 పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయ దుందుబి మోగించారు. ఈ తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి శ్రీ కంచెర్ల శ్రీకాంత్ అన్న గారు విజయ దుందుబి మోగించిన సందర్భంగా
గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో బాణసంచా కాల్చి సంబరాలు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థికి మద్దతు ప్రకటించి గ్రాడ్యుయేటర్లు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా గూడూరు నియోజకవర్గం మరియు పట్టణంలోని గ్రాడ్యుయేటర్ల అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా రేపు 2024 రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో మనం అందరం కలిపి తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా, మన గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా మన పాసం సునీల్ కుమార్ అన్న గారిని గెలిపించుకోవాల్సిందిగా కోరుకుంటూ, గూడూరు నియోజకవర్గ ప్రజలు ఆదరించి మంచి మెజార్టీ ఇచ్చారు. అదేవిధంగా మా ఎమ్మెల్సీ ఎలక్షన్లో నామినేషన్ అయినటాంచి ఎలక్షన్ పోలింగ్ జరిగినంత వరకు మా నియోజకవర్గం ఇన్ఛార్జి గారైన పాసం సునీల్ కుమార్ గారు దిశానిర్దేశించి ఆయన సూచనల ప్రకారం మా టౌన్ యూత్ పిల్లకాయలు చాలా కష్టపడి పనిచేశారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో గూడూరు నియోజకవర్గ ప్రజలందరూ ఓటేసి వాళ్ళందరూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, రాబోయే ఎలక్షన్లో సూచనలు ఇది రేపు చంద్రబాబు నాయుడు సీఎం అయ్యేదానికి, మన గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ గెలిచేదానికి ఇది శుభసూచకం. తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో 18 మార్చి 2023 తేదీన ఉదయం 10 గంటలకు ఆర్వీ కన్స్ట్రక్షన్స్ వెంకట కృష్ణయ్య, శ్రీమతి రేష్మా దంపతుల పూర్తి సహాయ సహకారాలతో సాధుపేట అంగన్వాడీ కేంద్రానికి 2 కుర్చీలు, ఎలక్ట్రానిక్ రైస్ కుక్కర్, పలకలు, బొమ్మలు, చార్టులు మరియు పూల తోటలోని అంగన్వాడీ కేంద్రానికి 15 మంది విద్యార్థులకు పలకలు మరియు బొమ్మల చార్టులు బహూకరించడం జరిగింది. అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, సిడిపిఓ ఎస్కే మహబూబా, ఏసీడిపిఓ జ్యోతి కిరణ్, సూపర్వైజర్ ఆశా బేగం, వేమారెడ్డి, సురేంద్రనాథ్ రెడ్డి, సెక్రటరీ జి చంద్రశేఖర్, ట్రెజరర్ కాటూరి శ్రీనివాసులు, శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాసులు, వాకటి రామ్మోహన్, గ్రైనెట్ ప్రభాకర్, వాచ్ షాప్ రాము, కోట వెంకటేశ్వరరావు, నాగరాజు, కృష్ణారెడ్డి, యాక్వర్ రమేష్, అంగన్వాడీ టీచర్లు మోతిజా, సాచిదా మరియు ఆయాలు తదితరులు పాల్గొన్నారు. అలాగే అందరూ కూడాను అంగన్వాడీలు ఎవరి ఏరియాలో ఉండే అంగన్వాడీలకి కావాల్సిన ఏవైనా మీరు ఇవ్వగలిగితే ముందుకొచ్చి చాలా అంగన్వాడీ కేంద్రాల్లో కొన్ని వసతులు అనేటివి సమకూర్చుతాయి. అంటే అక్కడ మీ పిల్లలే చదువుకుంటారు, మీరే అక్కడ సర్వీసెస్ తీసుకుంటారు కాబట్టి వాటిని ఇంకొంచెం అభివృద్ధి చేయడంలో మీ సహాయ సహకారాలు కూడా అవసరమని మేము ఐసిడిఎస్ నుంచి కోరుకుంటున్నాము. ఈరోజు మనకి వెంకట కృష్ణయ్య గారు దంపతులు ఈరోజు రైస్ కుక్కర్ అందించారు. వాళ్ళ బిడ్డ ఇక్కడ మన ప్రీ స్కూల్లో హాజరవుతున్నారు. చక్కగా అంటే వాళ్ళ పిల్లలు ఇక్కడ హాజరవడము, వాళ్ళ అంగన్వాడీ కేంద్రానికి సెంటర్లో ఈరోజు అంగన్వాడీ కేంద్రం ఉన్నందు మనం ఈ దాతలైనటువంటి శ్రీమతి వెంకటకృష్ణయ్య గారి వాళ్ళ దంపతుల ద్వారా ఈరోజు ఈ అంగన్వాడీ కేంద్రానికి మనం కరెంటు కుక్కరు, అదేవిధంగా స్లేట్స్, మిగతా చార్ట్లు ఇవన్నీ కూడా మనం చైర్స్ ఇవన్నీ కూడా దాతృత్వంతో ప్రజాసేవ ఆధ్వర్యంలో సంస్థ ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించినటువంటిది ఇక్కడ అంగన్వాడీ కేంద్ర టీచర్లు, సిబ్బంది అందరికీ కూడా నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ దాతలు ముందుకు వచ్చి ఈరోజు ప్రగతి సేవా సంస్థ ద్వారా ఈ సేవా కార్యక్రమాలు చేయడం అంగన్వాడీ కేంద్రంలో పిల్లలు కూడా అంత సున్నితమైన వాళ్ళు. ప్రతి ఒక్కళ్ళం ఈ అంగన్వాడీ కేంద్రంలో చదువుకోవాల్సిందే. ఇక్కడ చదువుకున్న తర్వాతే మనం ఎలిమెంటరీ స్కూల్కి కావచ్చు, కాన్వెంట్లకు కావచ్చు వెళ్ళొచ్చు. తల్లి ఒడి నుంచి డైరెక్ట్గా వచ్చి మా అంగన్వాడీ కేంద్రంలో ఉంటారు. మా అంగన్వాడీ టీచర్లు ఒక తల్లిలాగా పిల్లల్ని ఆదరిస్తారు. ఇలాంటి అంగన్వాడీ కేంద్రానికి ఇది నేను జూలైలో వచ్చాను ఇక్కడికి. నేను వచ్చిన తర్వాత అన్నయ్య చంద్రన్న ఇది ఇవ్వడం నాకు రెండోసారి. ఇంతకుముందు ఆశా మేడం ఉన్నప్పుడు అన్ని అంగన్వాడీ సంఘాలకి చేస్తున్నారట. చాలా కృతజ్ఞతలు అన్నయ్య. నరసింగారావుపేటలో కూడా మనకి ఫ్రిడ్జ్ ఇచ్చారు. ఈరోజు పిల్లలందరూ కూడా సంతోషంగా అందులో కూరగాయలు అయితే అన్నీ ఉపయోగించుకుంటున్నారు. అదేవిధంగా ఇక్కడ కుక్కర్ ఇచ్చారు. చాలా సంతోషము. ఎందుకంటే మొదటి ఎంత ఉన్నా కూడా అన్నం కడుపు నిండాలి. దాన్ని మనకి అన్నం వండుకోవడానికి అవకాశం కల్పించినటువంటి ఈ కుక్కర్ ఇచ్చిన దాతలందరికీ కూడా వెంకటకృష్ణయ్య గారికి, వాళ్ళ సతీమణికి మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి చాలా థ్యాంక్స్ అమ్మా. ఇది ఇలాగే మీ యొక్క
తర్వాత ఇంకా ఏమైనా అవసరాలు ఉన్నాయి కూడా కనుక్కోమంటే వాళ్ళకి గర్భవతులు ఎవరైనా వస్తే కూర్చునే దానికి చైర్స్ కావాలని అడిగారు. ఆ చైర్స్ కూడా ఒక 2 తెప్పించడం జరిగింది. అది కూడా మా వెంకటకృష్ణ దంపతులే ఇవ్వటం జరిగింది. దాంతోపాటు ఇంకొక పూలతోట స్కూల్లో ఒక అంగన్వాడీ టీచరు వాళ్ళకి పలకలు, వాళ్ళకి చార్ట్లు కావాలని అడిగారు. బొమ్మల చార్ట్లు అంటే పిల్లలు గుర్తుపెట్టేదానికి బొమ్మలు, ఏబిసిడీలు, తెలుగు అక్షరాలు ఇవన్నీ అవి కూడా పిల్లలకి పలకలు ఈ తేవడం జరిగింది. దాంతోపాటు మా వెంకటకృష్ణ మిస్సెస్ అక్కడ తెచ్చిస్తున్నావు కదా, ఈ పిల్లలందరూ కూడా పలకలు ఇవ్వమని ఆమె కోరితే ఈరోజు అప్పటికప్పటికి మళ్ళీ మనం వెంకటకృష్ణ అయిపోయి పిల్లలు ఎంతమంది ఉన్నారు కనుక్కొని అందరికీ పలకలు కూడా వాళ్ళకు కూడా ఇవ్వటం జరుగుతుంది. మా వెంకటకృష్ణ దంపతులకి ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే స్వతహాగా ఆయన ఇప్పుడిప్పుడు ఎదుగుతున్న బిల్డరు. ఎందుకంటే ఆయన వాళ్ళకి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. స్లేట్స్ అయితే మాత్రం చాలా చాలా అవసరం. ఎందుకంటే పిల్లలు రాసుకోవడానికి అలవాటు పడతారు, ఎట్లయినా కానీ గెలిపించు అనమాట. అంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రాయవచ్చు. నోట్బుక్లు అనుకోండి, నోట్బుక్లు అయిపోతాయి, తల్లిదండ్రులు కొని ఇవ్వాలంటే కూడా కొంచెం ఇబ్బంది. హైపర్ టీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కంచాల శ్రీకాంత్ ఘన విజయం. ఉత్తరాంధ్ర, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలలో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయంతో క్లీన్ స్వీప్ చేసిన తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీగా కంచాల శ్రీకాంత్ ఘన విజయం సాధించడంతో గూడూరు పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో అంబరాన్ అంటిన సంబరాలు. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్.